బా భలే ఉంది చికెన్ కలర్గా. అరే ఇది ఆర్డర్ ఇచ్చావేంట్రా? ఏమైంది? నేను నాన్ వెజ్ తిన్ను కదా, ఫుల్ వెజ్ కదరా. సారీ స్పందన, డైలీ మటన్ కట్ట తినడం వల్ల వాడు ఎక్కడికి వెళ్ళినా సరే నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చి ఇలా ఆర్డర్ ఇచ్చేసాను. నువ్వు వెజ్ ఆర్డర్ ఇచ్చేసుకో. స్టార్టర్, మెయిన్ కోర్స్ ఇవన్నీ నేను ఒక్కదాన్ని ఎలా తినగలను? నువ్వు తిన్నాను తిను బేబీ, మిగిలింది నేను తింటాగా. బేరా చెప్పండి మేడం. ఒక వెజ్ బిర్యానీ, ఒక వెజ్ మంచూరియా. ఓకే మేడం. ఇదేంటి ఇలా తింటున్నాడు? ఏడీడు ఇంకా రాడు. ఏడీడు ఇప్పటికే 30 సార్లు చదివాయి మెను. వస్తుంది బేబీ, వస్తుంది. జనరల్ గా నాన్ వెజ్ కదా టైం పట్టేది. అంటే బేబీ ఇప్పుడు నాన్ వెజ్ అనుకో చాలా మంది ఆర్డర్ ఇస్తారు కాబట్టి రెడీగా ఉంటది కాబట్టి వేడి ఇచ్చేస్తారు. అదే వెజ్ అనుకో ఎవ్వరు ఆర్డర్ ఇరు, అమావాస్యగా పౌర్ణ ఒక ఆర్డర్ ఇస్తారు కాబట్టి అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తారు కదా, అందుకని టైం పట్టింది బేబీ. బేరర్ చెప్పండి మేడం. ఎంతసేపు వెయిట్ చేయాలి? కస్టమర్లందరినీ ఒకలాగా చూడాలి. వెజ్ వాళ్ళని ఒకలాగా, నాన్ వెజ్ వాళ్ళని ఒకలాగా చూడకూడదు. మేడం మేము అలా ఎప్పుడు ట్రీట్ చేయం. ఏంటి అలా చేయరు? వీడు నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చారు, ఒక్క నిమిషంలో తెచ్చారు. నేను 10 మినిట్స్ అయింది వెజ్ ఆర్డర్ చెప్పి, కనీసం ఆనియన్స్ కూడా తేలేదు. మేడం తెలియకుండా మాట్లాడకండి. అతను రావడం కిచెన్లోకి వచ్చి ఆర్డర్ ఇచ్చాడు. అలా చూస్తే నాన్ వెజ్ ఐటమ్స్ రావడానికి కూడా టైం పడుతుంది. ఏట్రా గుట్ట ఉండు బండి, కేజీన్నర కోడి కొట్టించాను రా. సాయంత్రం స్టఫ్ కి, అన్నంలో కూరకి అన్నిటికీ సరిపోతుంది కదా. టేస్ట్ పేరుతో 1/2 కిలో తినేస్తారా వాడొక్కడే. ఏంట్రా నేను కావాలని తింటున్నానా? టేస్ట్ చూడొద్దా? టేస్ట్ చూడాలంటే గ్రేవీతో కూడా టేస్ట్ చూడొచ్చు. గ్రేవీ టేస్ట్ వస్తావురా, మరి ముక్కుడు కిందో లేదో తెలియాలంటే ఏం చూడాలి? అది కాదురా. అబ్బా రే, నువ్వు టేస్ట్ పేరుతో 1/2 కేజీ తిన్నా ఇంకా మిగులుతుంది, తీసుకొని చెయ్యి రాబే. చికెన్ అయిపోయింది కదా. ఇప్పుడేరా పెట్టింది? తినలేదు కదా ఏమి. పచ్చి చికెన్ రా ఇది. టిన్ 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 టిన్. అవుతుందా? అవుతుంది ఓ 10 నిమిషాలు. గ్రేవీ టేస్ట్ మళ్ళీ చేయొచ్చులేరా, చెయ్యి. ఇలా ఉందా? ఇట్లా కాదు, టేస్ట్ చేస్తున్నాను లేదా అని నన్ను చెక్ చేస్తారు కదా. అమ్మయ్యా. సెట్.